నమస్తే, నేను సిరి. వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సందర్భంగా వైసీపీ పార్టీని అయితే అందరూ వీడుతున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే సజ్జల్ని ఇంకా బాతిరెడ్డిని ఒక్కింత వాళ్ళిద్దరి మీద ఫైర్ అయినట్టు, సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇంతకీ ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే 14 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 15 సంవత్సరాలకు అడుగుపెట్టింది వైసీపీ పార్టీ. కానీ ఈ రోజు కూడా ఎక్కడ ప్రజలకి దగ్గరైన దాఖలాలు అయితే లేవు. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏపీలో ఏర్పడినా కూడా ఎక్కడ కూడా అభివృద్ధికే కావచ్చు కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటని తెలుసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం నేను ప్రజల మనిషిని అన్నట్టు మాట్లాడమే కానీ, ఇంకొకటి ఏంటంటే స్వయంగా ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే మాకు కలిసే పరిస్థితులు లేవని వాళ్ళే వాపోయిన పరిస్థితులు. సో వీటన్నిటికీ కారణాలు సజ్జల గారు ఇంకా బాతిరెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి మీద ఫైర్ అన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు అసలు? భారతీ మేడం మీద జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యాడు అంటే నమ్మబుల్గా ఉందా? ఎవరంటారా సార్? ఎవరన్నా నమ్ముతారా? ఎందుకంటే భారతీ మేడం జగన్ గారి మీద ఫైర్ అయిందంటే నమ్ముతారు, అంతేగాని జగన్ గారు భారతీ మేడం మీద ఫైర్ అయిందంటే నమ్మరు. సజ్జలు కూడా అంతే. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి రిమోట్ భారతీ మేడం చేతుల్లో ఉంది అని చెప్పింది ఎవరు? ఆయన చెల్లెలు షర్మిల. మా అన్న రిమోట్ 2 బీల చేతుల్లో ఉందని, ఒక బీ బీజేపీ అని, రెండో బీ డాష్ డాష్ అని. అంటే భారతీ మేడం అని ఆమె చెప్పకనే ఆ రోజు చెప్పిన దీంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన మీద జగన్మోహన్ రెడ్డి మీద మనసు ఇరిగిపోయింది అని విజయసాయి రెడ్డి చెప్పాడు. మీ మనసులో నాకు స్థానం లేదు అని నాకు తెలిసిపోయింది, నాకు కూడా మీ మీద మనసు ఇరిగిపోయింది అన్నాడు. అంటే బ్రేకప్. ఏది లవ్ స్టోరీ. ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్కి బ్రేకప్ చెప్పాడు. చెబుతూ ఏమన్నాడు? నేను ఏ మెట్లయితే దిగానో కొందరు ఆ మెట్లు ఎక్కారు అన్నాడు. ఇతను దిగిన మెట్లు ఏంటి? ఉత్తరాంధ్ర పరిశీలకుడిగా ఈయన తీసేశారు. అది ఎవరు ఎక్కారు? సుబ్బారెడ్డి. అంటే నిన్న ప్రెస్ మీట్లో సాయిరెడ్డి సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు. సుబ్బారెడ్డి కొడుకుని ఫిక్స్ చేశాడు. ఎవరు? విక్రాంత్ రెడ్డి. అతనే కింగ్ పిన్. కేవీ రావుని బెదిరించిన కేసులో ఆ కాకినాడ సెజ్ లేకపోతే కాకినాడ పోర్టు 3600 కోట్లు షేర్లు రాంచుకున్న దాంట్లో జగన్కి ఏమి తెలియదు అన్నాడు. అంటే బ్రేకప్ అయినా జగన్ మీద ప్రేమ ఉంది ఎవరికి? సాయిరెడ్డికి. ఆ విషయంలో జగన్కి ఏం తెలీదు, మొత్తం విక్రాంత్ రెడ్డి అంతా చేసిందన్న దీంట్లో ఎవరిని ఫిక్స్ చేశాడు? సుబ్బారెడ్డిని ఫిక్స్ చేశాడు. ఎందుకంటే అతను దిగిన మెట్టు ఇతను ఎక్కాడు కాబట్టి. నెక్స్ట్ A2 పొజిషన్ పోయింది. సజ్జల గారు అంటున్నారు A2 పొజిషన్ సజ్జలు వచ్చాడు కాబట్టి సజ్జలని మళ్ళా ఫిక్స్ చేశాడు. అంటే సాయిరెడ్డి నువ్వు గమనించినట్లయితే అతను రాజీనామా చేసిన దగ్గర నుంచి ఒక్కొక్కరిని ఫిక్స్ చేసుకుంటూ వచ్చాడు. గతంలో ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డిని ఫిక్స్ చేశాడు. ఏమని? నేనన్నీ నిజాలే చెప్తాను, ఇక దేవుడి మీద ఒట్టేశానంటే, సరే భవిష్యత్తులో చెప్పే నిజాల సంగతి చెప్పండి, తర్వాత చూద్దాం, ముందు ఒక మాట చెప్పండి, గుండెపోటు అని మీరు ఎందుకు అన్నారు అని అడిగాడు విలేకరు. గుండెపోటు అని నేను ఎందుకు అన్నాను, వివేక హత్యని అంటే, ఆ రోజు నేను అవినాష్కి ఫోన్ చేశా, అవినాషే నాకు చెప్పాడు అన్నాడు. అంటే అవినాష్ రెడ్డిని ఆ గుండెపోటు ఆ డ్రామా మరి అతనే దానికి నిర్మాత దర్శకుడు అని తేల్చేశాడు. ఎవరు? అవినాష్ రెడ్డి. అక్కడ కూడా జగన్ కాపాడాడు. ఏది? అందులో జగన్కి ఏం సంబంధం లేదన్నట్టుగా అది ఎవరిని ఎత్తుని దోశాడు? అవినాష్ రెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో లిక్కర్ స్కామ్ గురించి కూడా ఫిక్స్ చేశాడు సాయిరెడ్డి. ఎవరిని ఫిక్స్ చేశాడు? రాజ్ కసిరెడ్డి. మొత్తం లిక్కర్ స్కామ్ అంతా రాజ్ కసిరెడ్డి. ఆ వసూళ్ళు 7 అంచెలుగా వసూళ్లు జరిగాయి. మనీ హ్యాండ్లర్సు, మనీ కొరియర్సు, లేకపోతే కోఆర్డినేటరు. తన నమ్మకస్తుడిని కోఆర్డినేటర్గా పెట్టుకుంటాడు రాజ్ కసిరెడ్డి. ఇట్లా 5 అంచెలుగా ఏంటి? ఆ మద్యం కంపెనీ ఒక ప్రతినిధిని పెట్టు, ఆ రిప్రజెంటేటివ్ ఆ లంచం తెచ్చి హ్యాండ్లర్కి ఇస్తాడు, హ్యాండ్లర్ ఆ లంచం తీసుకొచ్చి ఈ పెడ్లర్కి ఇస్తాడు, వీడు ఆ కోఆర్డినేటర్కి ఇస్తాడు, ఆ కోఆర్డినేటర్ నుంచి కసిరెడ్డికి చేరుంది.
కసిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డికి చేరుద్దంట. అంటే 6. మిథున్ రెడ్డి దగ్గర నుంచి బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ అనగానే నువ్వు మళ్ళీ 2 బి అంటావు. బి ఫర్ ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి, భారతీ మేడమా? అంటే మరి బి అంటే భారతి అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఆ కుర్చీలో, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు మా అన్న కాదని షర్మిల. మా అన్న మారిపోయాడు అని. అప్పటి ఏమనుకున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి లేడేమో, ఇప్పుడు ఇంకొక జగన్మోహన్ రెడ్డిని తయారు చేసి కూర్చోబెట్టారేమో అనుకున్నారు. అంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మా అన్న కాదంది. మా అన్న గతంలో పాదయాత్రలో మాకు పరిచయం. ఇప్పుడు మరి అది నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే సీఎంగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ పట్ల అట్లాగే బిహేవ్ చేశాడు, షర్మిల పట్ల అట్లాగే బిహేవ్ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 1.0 పాదయాత్రలో ఒక రకంగా ఉంటే తల్లి ఒకవైపు, చెల్లి ఒకవైపు. ఆ రోజు పాదయాత్రలో భారతీ మేడం ఎక్కడుంది? లేరు. సజ్జలు ఎక్కడున్నాడు? కనిపించలేదు. అంటే ఆ రోజు పాదయాత్రలో వాసిరెడ్డి పద్మ ఉండేది షర్మిలకు సహాయంగా. షర్మిల పాదయాత్రలో కూడా పద్మ నడిచింది. సాయిరెడ్డి ఎటు ఇక సాయిరెడ్డి బంధం కంటిన్యూ అవుతూనే ఉంది కదా. పాపం సాయిరెడ్డి ఈ కుటుంబానికి 40 ఏళ్ళు సేవ చేశాడు. 3 తరాలు కదా. రాజారెడ్డి దగ్గర చేరాడు గుమాస్తాగా, రాజశేఖర్ రెడ్డి పెంచాడు, పోషించాడు. జగన్మోహన్ రెడ్డి ఇక ఇద్దరు కలిసి జైల్లో 16 నెలలు కాపరం, బ్రేకప్. ఇది మొన్న బ్రేకప్ చెప్పాడు దానికి. ఇప్పుడు ఇష్యూ ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన పాదయాత్రలో పార్టీ పెట్టినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంది, సీఎం అయినాక ఒక రకంగా ఉంది. ఇప్పుడు మరబొమ్మ. జగన్ ఇప్పుడు ఒక బొమ్మ. కీ అంతా ఎవరి దగ్గర ఉంది? రిమోట్. రిమోట్ అంటే 2 బీలు ఆడిచ్చాయి, ఒకటి బీజేపీ, ఒకటి భారతీ మేడం అన్న దాంట్లో ఇవాళ రాజ్యాంగేతర శక్తులుగా అటు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇటు భారతీ మేడం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చెప్పు చేతుల్లో ఉంచుకొని పరిపాలన చేశారని ఈ వసూళ్ళు ఇదంతా నిన్న సాయిరెడ్డి చెప్పేశాడు కదా. మొత్తం అంతా లిక్కర్ ఎలా వసూళ్లు జరిగాయి, 3,113 కోట్లు ఒట్టి కమిషన్లే. కేసుకి 250 నుంచి 400 రూపాయలు చొప్పున, అటు బీర్ కానీ ఇటు లిక్కర్లో కానీ. నీకు మరి రోజుకి 2 కోట్లు అంట. రోజుకి 2 కోట్ల అంటే నెలకు 60 కోట్లు. అంటే నీకు మరి 60 నెలలు ఎంత? 3,600 కోట్ల. అక్కడికి నీకు లెవెల్ అయిపోయింది కదా. అండ్ ఇది కేవలం కమిషన్లే. ఇదేంటి? ఆర్డర్లు ఇచ్చినందుకు ఆ కంపెనీలు ఒక 7 కంపెనీలకే వీళ్ళు ఇచ్చారు ఎక్కువ ఆర్డర్లు. 7 డిస్టిలరీలకి వాళ్ళు ఇచ్చిన మామూళ్ళు ఆమ్యామ్య. ఇక అసలు ఉంది ఏది? కంటెంట్, అసలు తయారీ. మద్యం తయారీ అంటే అసలు వీళ్ళు ఏం చేశారు? మద్యం వీళ్ళే తయారు చేశారు. IMFL కాదు, వీళ్ళే మద్యం తయారీదారులు అనమాట. అక్కడ అసలు అది పెద్ద స్కామ్. ఏది? అది 10,000 కోట్లు అనమాట. ఈ మొత్తం డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏంటి? ఇదంతా బయటికి రావాలి. ఇప్పటికీ 2 ప్రెస్ మీట్లకే విజయసాయి రెడ్డి మరి ఎంతమందిని ఫిక్స్ చేసి ఇన్ని వాస్తవాలు బయటికి చెప్పాడు. ఇంకా రేపటి ప్రెస్ మీట్ ఇంకా ఎట్లా ఉంటుందో చూడాలి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతని నిజ స్వరూపాన్ని తల్లి చెబితే జనం నమ్మారు, అందుకే ఓడిచ్చారు. చెల్లి చెబితే జనం నమ్మారు, అందుకే ఇవాళ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయాడు. ఇప్పుడు నమ్మిన బంటు విజయసాయి రెడ్డి ఇంకా అసలు వాస్తవాలు వెల్లడిస్తున్నప్పుడు ఆ 11 సీట్లు ఇక 1 సీట్ అవుద్దా? ఇప్పటికే వలసలు పెరిగిపోయాయి. ఇప్పుడు జైళ్ళకు వెళ్తున్నారు, కేసుల్లో పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైండప్. ఇక జగన్మోహన్ రెడ్డి లండన్ పరార్. లండనా? ఎందుకంటే ఆర్థిక నేరస్తులకి లండనే ఇవాళ ఆశ్రయం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.